ఓకే. ఫస్ట్ డెడ్ మొబైల్ రాగానే ఫస్ట్ మనం ఏం చేయాలి? మామూలుగా అయితే ప్రోడక్ట్ సెంటర్కి కనెక్ట్ చేయాలి, అంతేనా? ఇది ఏంటిది? B8. బ్యాటరీ ఇచ్చి మనం తీసుకుంటుందా? నో రెస్పాన్స్. ఇదే కదా ఫస్ట్, చూడండి ఫస్ట్ పిన్. మన రెస్పాన్స్ ఉందా? నో రెస్పాన్స్, ఏం లేదు. నెక్స్ట్ ఇప్పుడు క్లాస్ చెప్పిన దాని ప్రకారంగానే వెళ్దాం. ప్రోడక్ట్ కంప్యూటర్ చెక్ చేసినాం, నో రెస్పాన్స్. నెక్స్ట్ DC, దేనికి కనెక్ట్ చేయాలి? DCకి కనెక్ట్ చేయాలి. ఓకే. షార్టేజ్ లీకేజ్ ఏం లేకపోతే ఎలా రావాలి? జీరోస్ రావాలి. వాల్యూస్ ఏమి ఉండాలి? జీరోస్ ఉండాలి. ఓకే. ఇక్కడ చూడండి మైనస్ పెట్టేసిన, ఇక్కడ ప్లస్ కనెక్ట్ చేస్తున్నాం. కొంచెం ఇప్పుడు వస్తుందా? ఏం రావట్లేదు, చూడండి. ఓకే. మళ్ళీ ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకోండి. ఇంతకుముందు షార్ట్ వచ్చింది కదా? అవును సార్. పర్లేదు. కనెక్ట్ చేసిన దాని తర్వాత పవర్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తున్నాం. ఆన్ అయిపోయింది అంటే అది షార్ట్ ఇంజెక్ట్ చేయగానే షార్ట్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోతుంది అంటే పవర్ ఇంజెక్ట్ చేయగానే షార్ట్ కూడా వెళ్ళిపోయింది అనుకో. అంటే షార్ట్ ఇంజెక్ట్ చేసేటప్పుడు కొన్నిసార్లు కాంపౌండ్స్ మనకి ఏమైతే తీయాల్సిన అవసరం కూడా లేదు, షార్ట్ అనేది వెళ్ళిపోతుంది. షార్ట్ కిల్లర్ పేరే ఏంటిది? షార్ట్ కిల్లర్. ఇలా వెళ్ళేది లేకుండా బాగుంటుండే క్లాస్ చేసినప్పుడు ఎంత వచ్చింది? 2000 వచ్చింది. 2000 వచ్చిందంటే ఆల్రెడీ ఫుల్ షార్ట్. ఇప్పుడు మళ్ళీ ఏమైంది? ఆటోమేటిక్గా పవర్ ఇంజెక్ట్ చేయగానే షార్ట్ అనేది వెళ్ళిపోయింది. జస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? కనెక్ట్ చేసి ఇలా పవర్ బటన్ ప్రెస్ చేయాలి. అక్కడ ఆంపియర్స్ జోన్ పెరుగుతున్నాయి. ఎప్పుడైతే ఆంపియర్స్ పెరిగినాయో 200 దాటిందో మొబైల్ ఆన్ అయిపోతుంది. అక్కడ ఫ్లక్చుయేషన్ చూడండి, ఇలా రీడింగ్స్ వస్తాయి చూడండి. ఇలా రీడింగ్స్ ఫ్లక్చుయేషన్స్ అవుతున్నది అంటే మొబైల్ ఆన్లో ఉంది. ఇంకా మీరు కావాలంటే చూడొచ్చు. ఓకేనా? ఎంత టైం పట్టింది? నిమిషం పట్టలే మొబైల్ ఆన్ చేస్తే, అంతే సింపుల్. నాకు తెలియాలంటే మళ్ళీ బ్యాటరీ చూడాలి. బ్యాటరీలో చూడండి, ఇక్కడ ఫస్ట్ పిన్ వచ్చేసి ప్లస్, థర్డ్ పిన్ వచ్చేసి మైనస్. ఇంతకు ముందు లాస్ట్ పిన్ మైనస్ ఇచ్చాడు. ఓకేనా? సో ఇక్కడ ఇది మైనస్, ఇది వచ్చేసి ప్లస్. చూడండి మామూలుగానే ఉంది కదా. మళ్ళీ ఇక్కడ పవర్ బటన్ ప్రెస్ చేస్తున్నాం. ఆన్ అయిపోయింది చూడాలి. చూడ ఆన్ అయింది కానీ డిస్ప్లే కొంచెం బ్లాంక్ వస్తుంది. కానీ మొబైల్ ఆన్ లోనే ఉంది కదా, అది బ్లాంక్ ఆన్ అయిపోయింది. డీసీ మషిన్ ఎట్లా పనిచేస్తుంది? కొంచెం పెద్ద కంప్లైంట్ ఉంది. డెడ్ మొబైల్ అనేది ఇచ్చింది కదా, ఇద్దరు డెడ్ మొబైల్ అనేది ఇచ్చారు. 2 నిమిషాలలో 2 ఫోన్లు అయినాయి. మేము గట్టిన అయిపోయినాయి కదా, ఏం కంప్లైంట్ ఉండదు. అయితే ఛార్జింగ్ పిన్ కంప్లైంట్ ద్వారా బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యి మొబైల్ ఏమైనా మొత్తానికి ఆఫ్ అయిపోయి ఉండదు. మీరు ఛార్జింగ్ ఎంతసేపు పెట్టినా కూడా మీకు అది బూస్ట్ అవ్వదు, మొబైల్ ఆన్ అవ్వదు. ఇప్పుడు నేను ఛార్జర్తో సంబంధం లేకుండా, బ్యాటరీతో సంబంధం లేకుండా డైరెక్ట్ డీసీ మిషన్తో ఆన్ చేసిన అంటే బోర్డు ఆన్ అవుతుంది. మరి ఇప్పుడు దీంట్లో మనం చూడాల్సిందేంటి? ఓన్లీ బ్యాటరీ. దీంట్లో 3.7 వోల్టేజ్ ఉందా, అలాగే ఛార్జింగ్ ఎక్కకపోవడానికి V-బస్ లైన్ అయినా కంప్లైంట్ ఉందా, ఈ రెండు చూసుకుంటే మొబైల్ సెట్ అయిపోతుంది. బ్యాటరీ బూస్ట్ చేయి, ఆన్ చేయి, మొబైల్ ఆన్లోనే ఉంటుంది. ఛార్జింగ్ పెట్టి చూడు, ఛార్జింగ్ ఎక్కుతుందా? ఓకే. ఛార్జింగ్ ఎక్కట్లేదా? మళ్ళీ ఛార్జింగ్ చెక్ చేసి, అంతేనా? అంతే. ఇంకా 2 నిమిషాల్లో 2000 వచ్చినట్టు నాకు ఇయరా. ఇంకా చూడండి, RF కేబుల్ కూడా గ్రౌండే. RF కేబుల్ కూడా పెట్టచ్చు. మీరు గ్రౌండ్ కనెక్ట్ ప్రాపర్ కాకపోతే కూడా మీకు మొబైల్ ఆన్ అవ్వదు. గ్రౌండ్ కనెక్ట్ అయిందా లేదా అని జస్ట్ ఇలా టచ్ చేయండి. ఇలా రీడింగ్ చూడండి, ఇలా వస్తున్నాయి 2000. ఇలా టచ్ చేసి చెక్ చేసుకోవాలి. మీరు ఎక్కడైనా టచ్ చేయొచ్చు. గ్రౌండ్ ఇక్కడ టచ్ చేస్తుంది, అక్కడ ఏమొస్తుంది? అంటే గ్రౌండ్ ప్రాపర్గా
కనెక్ట్ అయింది. ఇది చెక్ చేయకుండా మీరు చూడొద్దు. దాని తర్వాత ఇది చూడండి, ఇటు సైడ్ ప్లేస్ అనుకుందాం, ఇటు సైడ్ గ్రౌండ్ కదా 2000 వస్తుందా, రైట్. సో కనెక్ట్ చేసిన ఎన్ని షార్టేజ్ లీకేజ్ ఏం లేదు. నెక్స్ట్ ఏం చేయాలి, పవర్ బటన్ ని ప్రెస్ చేయాలి. ఆన్ అయ్యి నాకు ఏదన్నా పెద్ద కంప్లైంట్ డిస్ప్లే వస్తుందా, డిస్ప్లే రావట్లేదు, డిస్ప్లే పోయింది, కానీ మొబైల్ ఏమైంది ఆన్ లోనే ఉంది చూడండి. ఇది రన్నింగ్ సెట్, ఇది కూడా బట్ ఆ డిస్ప్లే బయటకు వస్తుంది. ఇదే మొబైల్ ఇది ఓపెన్ చేయాలి, నాకు ఇలా ఇస్తే డీసీపీసీ తో ఆన్ అవ్వకపోతే అది మళ్ళీ కంప్లైంట్ అని అనుకోవద్దు. కొన్ని మొబైల్స్ ఏమైతే డీసీపీసీ తోని ఆన్ అవ్వవు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే బ్యాటరీ బూస్టింగ్ పెట్టి ఆన్ చేసి చూడాలి. కొన్ని మోడల్స్ డీసీ తోని ఆన్ అవ్వవు, ఓకేనా. లేదు అంటే కొన్నిసార్లు ఏమైతుందంటే మీరు పెట్టే వోల్టేజ్ కానీ ఆంపియర్స్ కానీ సెట్ అవ్వకపోయినా మొబైల్ ఆన్ అవ్వదు. మీకు ఇక్కడ చూడండి 4.2 అలాగే 00, ఇప్పుడు ఇక్కడ ఎంత పెట్టినా 2 ఆంపియర్స్ పెట్టినా కదా. కొన్నిటికి మీరు ఏం చేయాలి 4.7, ఇక్కడ ఏం పెట్టుకోవాలి 4.7 3 ఆంపియర్స్ అలా పెట్టుకోండి ఆన్ అవ్వకపోతే. అన్నిటికీ ఇదే రీడింగ్ అంటే కొన్నిటికి అవ్వదు. అలాంటప్పుడు రీడింగ్స్ మార్చుకోండి. 4.7 3 ఆంపియర్స్ అలా పెట్టి చెక్ చేయండి. అయినా కూడా అవ్వలేదు అంటే బ్యాటరీ బూట్ చేసి ఆన్ చేయండి. రైట్, గ్రౌండ్ కనెక్ట్ అయింది. ఇన్సైడ్ గ్రౌండ్ కదా, రైట్. ఇటు సైడ్ మళ్ళీ దూరం అయిపోతుంది. అయిపోయింది, ఇది కూడా డెడ్ మొబైల్ అంట. ఏం డెడ్ మొబైల్స్ ఓకే. దీన్ని ఏం చెక్ చేయాలి మరి, దీంట్లో ఇలా అన్ని ఆన్ అవుతున్నాయి కదా, ఏం చెక్ చేయాలి, బ్యాటరీ బూట్ చేయండి, అలాగే బూట్ చేసి ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత మీకు ఛార్జింగ్ చేయకపోతే వి బస్ లైట్, అంతేనా, ఇంకేమైనా ఉందా తీసుకెళ్ళి. డీసీ మిషన్ ఉన్నా కూడా ఒక డీసీ మిషన్ తోని మీరు మొబైల్ మొత్తం ఆన్ చేయొచ్చు. ఇప్పుడు ఇదివరదాకా నేను వేరే కనీసం మల్టీమీటర్ ముట్టుకున్నానా, ఒక డీసీ మిషన్ తోనే కదా మనకు చెప్తుంది. చూడండి ఇది గ్రౌండ్, ఇటు సైడ్ మళ్ళీ చూడండి షార్టేజ్ ఏమైనా ఉందా, షార్టేజ్ లేదు, లీకేజ్ లేదు. కానీ ఆన్ అవుతుందా అంటే ఉంటాయి కంప్లైంట్స్. పవర్ బటన్ ఇది లేదా, బ్యాక్ డోర్ ఇక్కడ చూడండి. దీనికి ఇక్కడ పవర్ బటన్ ప్రెస్ చేయడానికి ఆప్షన్ లేదు. దీనికి కనెక్టర్ ఇచ్చాడు చూడండి. కనెక్టర్ నుంచి వెళ్ళి బటన్ ఉంటుంది, ఇక్కడ కనెక్టర్ నుంచి వెళ్ళి బటన్ ఉంటుంది. లేదు మీరు అది పెట్టకుండా కూడా ట్రిగ్గర్ చేయొచ్చు. ఎలా, ఇప్పుడు చూడండి ఇది ప్లస్ కదా, అలాంటి ప్లస్ పెట్టేసిన అంటే నేను డీసీ మిషన్ కనెక్ట్ చేసిన. ఇక్కడ ఈ పిన్స్ ఉన్నాయి కదా, ఈ పిన్స్ లో ఒక పిన్ ఏమైతుంది పవర్ కి అవుతుంది, ఒకటి పవర్ కి, ఇంకొక సైడ్ గ్రౌండ్ కనెక్ట్ చేసినాం అనుకో ట్రిగ్గర్ అయిపోతుంది కదా. లాజిక్ అర్థం చేసుకోండి. మీకు కొన్ని మొబైల్స్ వచ్చినప్పుడు స్టిప్ కట్ అయిపోయింది అనుకోండి, మీరు పవర్ బటన్ ప్రెస్ చేసి చూడాలి ఆన్ అవుతుందా లేదా. అలాంటప్పుడు ట్విజర్ ఉంది కదా, ఒకసారి గ్రౌండ్ కనెక్ట్ చేయాలి. నేను ఒకసారి గ్రౌండ్ కు పెట్టినా, ఇంకొక సైడ్ ఒక్కొక్క పిన్ ఇలా టచ్ చేస్తున్నా. అదే కనెక్టర్ 001 ఉంది. ఎప్పుడు ఆంపియర్స్ పెడితే నాకు చెప్పండి. పెరుగుతున్నాయా, పెరుగుతున్నాయా, కెమెరా చూసి ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ పెరిగితే చెప్పండి. అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కొంచెం పెరుగుతున్నట్టుంది కదా. 1-2 ఫ్లక్చుయేషన్ అయింది, 1-2 ఫ్లక్చుయేషన్ లో ఉంది, 1-2 ఫ్లక్చుయేషన్ రైట్. ఒకసారి ఇక్కడ కంట్రోల్ పెట్టేసిన, ఇక్కడ డీసీ కనెక్ట్ చేసిన, ఇప్పుడు బటన్ ప్రెస్ చేస్తున్నాను చూడండి. అంటే అక్కడ 74 లీకేజ్ కాదు. ఇక్కడ చూడండి నేను కనెక్ట్ చేయగానే ఏం లేదు అక్కడ.
అంటే రీడింగ్స్ ఏం రైట్ రావట్లేదు కదా, షార్టేజ్ లేదు, లీకేజ్ లేదు. అక్కడ ఎలా ఉన్నాయి రీడింగ్ చూడండి, నార్మల్ ఉన్నాయి కదా. ఇప్పుడు బటన్ ప్రెస్ చేస్తున్నాను, పవర్ బటన్ 74 అలా వెళ్తుంది. ఎంత 74 అక్కడ దాకా వెళ్తుంది. దీన్ని ఏమంటాం అంటే ఆఫ్టర్ ట్రిగ్గర్ కంప్లైంట్. ఏం కంప్లైంట్? ఆఫ్టర్ ట్రిగ్గర్, ఆన్ ఆఫ్ కాదు, ఆఫ్టర్ ట్రిగ్గర్ కంప్లైంట్. 74 వరకు వెళ్ళింది అంటే ఎంతో కొంత నీకు ఫ్లక్చుయేషన్ అవుతుంది. ఆఫ్టర్ ట్రిగ్గర్ కంప్లైంట్ అంటే ఇది ఇక్కడ ఎక్కడెక్కడ చూడాల్సి వస్తుంది అంటే పవర్ ఐసీ తర్వాత చూడాలి మొబైల్లో. ఎక్కడ పవర్ ఐసీ తర్వాత చూడాలి. ఒకసారి ఇక్కడ చూడండి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి డీప్ క్లాస్ ఉంటుంది. ఇలా మనం నేర్చుకుంది ఏంటి? ఓన్లీ ఛార్జింగ్ ఐసీ. బీక్యూ అంటే కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ డీప్ క్లాస్ ఉంటుంది కానీ ఛార్జింగ్ ఐసీ కదా. ఛార్జింగ్ ఐసీ అంటే ఏమొస్తుంది? VPH. ఇది VPH జనరేట్ చేయాలంటే దీనికి ఏముండాలి? బ్యాటరీ ఉండాలి. చూడు తర్వాత ఇది ప్లస్ కదా, ఇది V బ్యాట్ లైన్. ఈ V బ్యాట్ లైన్ దీనికి వెళ్ళి VPH ని జనరేట్ చేస్తుంది. జనరేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? పవర్ ఐసీకి వెళ్ళాలి. ఈ మిగతా ఐసీల గురించి వదిలేయండి. 2G 4G 5G ఆడియో ఇవన్నీ లేకుండా మొబైల్, ఇప్పుడు ఇవన్నీ 2G 4G 5G లేకపోతే ఏమవుతుంది? నెట్వర్క్ రాదు. అలాగే గ్రాఫిక్స్ అండ్ లైటింగ్ ఇవి లేకపోతే లైటింగ్ రాదు, గ్రాఫిక్ రాదు. ఆడియో ఐసీ లేకపోతే ఆడియో రాదు. కానీ ఇవన్నీ ఫోన్ అవడానికి కావాల్సిన ఐసీలా రాదు. మరి VPH ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ పవర్ ఐసీలోకి వెళ్ళాలి. దేంట్లోకి? పవర్ ఐసీలోకి వెళ్ళాలి. ఎప్పుడైతే VPH దీంట్లోకి వెళ్ళిందో ఇక్కడ నుంచి వెళ్ళి పవర్ ఐసీ మిగతా అన్ని ఐసీలకు కావాల్సిన అంటే CPU EMMC కావాల్సిన వోల్టేజ్ ను పంపించాలి. సిపిలోకి EMMC కావాల్సిన వోల్టేజ్ పంపించాలి. దీని నుంచి పూర్తి డెప్త్ క్లాస్ ఉంటుంది. పంపించాలి అంటే ఇప్పుడు బ్యాటరీ పెట్టినాం, V బ్యాట్ లైన్ డైరెక్ట్ వెళ్తుంది, అలాగే VPH డైరెక్ట్ ఉంటుంది. మొబైల్ ఆన్ లో లేకుండా ఉంటా లేదా? కానీ మిగతా వోల్టేజ్ ఉంటాయి కదా, పవర్ ఐసీ నుంచి సిపియూకి, అక్కడ నుంచి వెళ్ళి EMMC కూడా డైరెక్ట్ వోల్టేజ్ పంపాలి కదా. మరి అవి వెళ్ళాలంటే దీంట్లో ఒక పవర్ కి మన దీనికి లింక్ అయి ఉంటుంది. మన పవర్ బటన్ ఉంది కదా, ఈ పవర్ కి దీనికి లింక్ అయి ఉంటుంది. ఎప్పుడైతే పవర్ బటన్ ప్రెస్ చేసినామో అప్పుడు పవర్ ఐసీ ఏం చేయాలి? పవర్ ఐసీ మిగతా సిపిలకి EMMC కి కావాల్సిన వోల్టేజ్ పంపించాలి. దీనికి బూట్ సీక్వెన్స్ అంటారు. బూట్ సీక్వెన్స్ ఎప్పుడు జరుగుతుంది? పవర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత. ఇప్పుడున్న మొబైల్లో 74 వరకు రీడింగ్స్ వెళ్తున్నాయి. అంటే నువ్వు పవర్ బటన్ ప్రెస్ చేస్తే ఎంతో కొంత రీడింగ్స్ పెరుగుతున్నాయి అంటే పవర్ ఐసీ యాంపేర్స్ పుష్ చేయడానికి ట్రై చేస్తుందా లేదా? అంటే ఆలోచించండి, పవర్ కీ కి వోల్టేజ్ వస్తుంది అంటే V బ్యాట్ లైన్ వోల్టేజ్ వచ్చినట్టే కదా. దీనికి వస్తేనే కదా VPH వచ్చినట్టు, ఇది దీంట్లోకి వస్తేనే కదా పవర్ వచ్చినట్టు, అప్పుడే కదా దీనికి వోల్టేజ్ వచ్చేది. అంటే ఇది ఆఫ్టర్ ట్రిగ్గర్ కంప్లైంట్. అంటే దీంట్లో మనం V బ్యాట్ చూడాల్సిన అవసరం లేదు, VPH చూడాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు అంటే ఈ రెండు చూడాల్సిన అవసరమే లేదు. షార్టేజ్ లీకేజ్ అయితే ఈ రెండు చూడాలి. ఇప్పుడు ఏమైతుంది? ట్రిగ్గర్ అవుతుంది అంటే దీనికి కావాల్సిన వోల్టేజ్ అందుతుంది అంటే VPH బాగానే ఉంది. VPH బాగుంది అంటే V బ్యాట్ కూడా బాగానే ఉంది. అప్పుడు పవర్ కీని ప్రెస్ చేస్తే ఆంపియర్స్ పెరిగి సిపియుని అలాగే EMMC కావాల్సిన వోల్టేజ్ పంపించాలి. ఆ పంపించే దాంట్లో ఇప్పుడు ఏమైతే మనకు ట్రబుల్ ఉంది, 74 రీడింగ్ ఉంది అంటే దాంట్లో డిస్టర్బెన్స్ ఉంది. మరి అది పవర్ ఐసీ కావచ్చు, దీని తర్వాత ఉన్న CPU కావచ్చు, దాని తర్వాత EMMC ఉంటుంది కదా, EMMC ఆర్ VFS ఎనీథింగ్ ఏదైనా కావచ్చు. అంటే దీనికి రావాల్సిన వోల్టేజ్ కూడా అందకపోవచ్చు. సో ఆఫ్టర్ ట్రిగ్గర్ కంప్లైంట్ మనం ఎవరు చూడాల్సి వస్తుంది? ఇప్పుడు పవర్ ఐసీ, CPU, EMMC. అలాగే దీన్ని చూడాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు దీన్ని చూడాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకు? ఆల్రెడీ దీనికి పవర్ అందుతుంది. బటన్ కు పవర్ అందుతేనే కదా నీకు యాంపేర్ ని పుష్ చేస్తుంది. ఇప్పుడు చూడాల్సింది ఎవరు? పవర్ ఐసీ, CPU, EMMC. ఏ మొబైల్లో? ఈ మొబైల్. ఫర్ సపోజ్ కనెక్ట్ చేసినాం, పవర్ కి ప్రెస్ చేస్తే అసలు రెస్పాన్సే లేదు. ఎలాంటి రెస్పాన్స్ లేదు అంటే ఇక్కడ పవర్ కి ప్రెస్ చేసిన యాంపేర్స్ ఏం ఫ్లక్చుయేషన్ కూడా అవ్వట్లేదు, అదే జీరో ఉంది అనుకోండి. ఇది బిఫోర్ ట్రిగ్గర్ కంప్లైంట్. ఏంటి? బిఫోర్ ట్రిగ్గర్ అంటే దీని దాకా అసలు నీకు వోల్టేజ్ రావట్లేదు. మళ్ళీ ఎవరు వస్తుంది? VPH అండ్ పవర్ కి. నీకు పవర్ కి బాగాలేకపోయినా కూడా నీకు ట్రిగ్గర్ అవుతుందా? అవ్వదు. సో ఈ మూడు చూడాలి. సో ఇది డెప్త్ క్లాస్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మీరు లంచ్ అయిన తర్వాత లేదా నెక్స్ట్ మార్నింగ్ అయినా ఇది వరకు చేసిన దానితో పాటు ఇది దాని తర్వాత షార్టేజ్ లీకేజ్ మెథడ్స్ మీరు ఆల్రెడీ రాసుకున్నారు కదా, అది డైరెక్ట్. ఇప్పుడు 4 మొబైల్స్ 5 మొబైల్స్ ఎంతసేపు పట్టినాయి? అన్ని డెడ్ మొబైల్సే కదా. సో దాంట్లో కంప్లైంట్స్ ఏమున్నాయి? నార్మల్ చిన్న కంప్లైంట్స్.
కానీ ఇప్పుడు దీంట్లో ఉన్నది ఏంటిది ఆఫ్టర్ ట్రిగ్గర్ కంప్లైంట్ అయితే పవర్ ఐసి అయితే EMS. దీంట్లో ఏం కంప్లైంట్స్ దీంట్లో ఎవరు ఉండొచ్చు మనం ఎక్కడ చెక్ చేయాలి ముందు క్లాసెస్ చెప్తున్నాం. మరి పవర్ ఐసి కంప్లైంటా, CPU కంప్లైంటా, EMMC కంప్లైంటా, ఇవన్నీ ఎలా తెలుసుకోవాలి? చిన్న షార్ట్ కట్స్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. మరి పవర్ ఆన్ రీసెట్ లైన్ అనేది ఒకటి ఉంటుంది, దానిపైన 1.8 వోల్ట్ వచ్చింది అనుకోండి, పవర్ ఐసి టోటల్ ఓకే. ఇంకొకటి PS వోల్ట్ లైన్ ఉంటుంది, PS వోల్ట్ పైన 1.8 వచ్చింది అనుకోండి, CPU ఓకే. ఈ రెండింటిని జస్ట్ గన్ షాట్ ఒక 2 లైన్స్ లో చెక్ చేసుకోవచ్చు. క్వాల్కమ్ అయితే పవర్ ఆన్ రీసెట్, PS వోల్ట్. ఒకవేళ మీడియాటెక్ అయింది అనుకోండి రీసెట్ బి వాచ్ డాగ్ అని ఉంటుంది. ఒకవేళ సామ్సంగ్ అయితే అనుకోండి లైన్ల పేరు RRSTB PWM కోల్డ్ అని ఉంటుంది. ఈ లైన్ చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. లేదా సిస్టమ్ కనెక్ట్ చేసినా కూడా ఈ రెండింటి గురించి తెలుసుకోవచ్చు. లేదా మనకు వచ్చే రీడింగ్స్ బట్టి కూడా తెలుసుకోవచ్చు. చాలా రకాల టిప్స్ ఉంటాయి. ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుంటాం. ఓకేనా? రైట్.